అది ఏ రంగమైనా ఆడాళ్ళు మీకు జోహార్లు అనాల్సిందే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారి పాత్రని తక్కువ చేయలేం. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మగ మహారాజులకి ధీటుగా పదవుల పంపకంలో పోటీ పడుతున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళకి పోటీ ఎక్కువై వారు ముదిరే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. తెలంగాణలోని ఆ జిల్లా అధికార పార్టీలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇద్దరు నేతల మధ్య రాష్ట్ర స్థాయి పదవి విషయంలో పోటీ ఏర్పడడం చర్చనీయాంశమవుతోంది. ఎవరికి వారు పదవి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతూ ఉండటంతో తీవ్రమైన పోటీ ఏర్పడిందట. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కదా? నిజామాబాద్లో నువ్వా నేనా, అటు కవితారెడ్డి ఇటు ఆకుల లలిత పదవుల కోసం పోటాపోటీ. ఎవరి వైపు అధిష్టానం మొగ్గు? సాధారణంగానే కాంగ్రెస్ లో పదవుల పందారం పెద్ద టాస్క్ లా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ జోష్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా అదే రచ్చ కొనసాగుతుందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఒక్కసారి కాకుండా అడపాదడపా అన్నట్టుగా పదవుల భర్తీ చేపడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు భారీ ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అత్యధిక సంఖ్యలో కార్పొరేషన్ పదవులు ఆ జిల్లాకు చెందిన నాయకులకే దక్కడం దీనికి ఉదాహరణగా చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అంతెందుకు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ జిల్లా నాయకుడే. అయినా సరే జిల్లాకు ఇంకో పదవి ఇస్తామంటూ స్వయంగా టీపీసీసీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, నేతల మధ్య మరోమారు పోటీ వాతావరణం ఏర్పడింది. మహిళా కోటాలో ఆ పదవిని చేపట్టేందుకు ఇద్దరు కీలక నేతలు ఉత్సాహం చూపిస్తుండటంతో అధికార పార్టీలో ఉడుకు పెరిగిపోయింది. పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్న ఆ నేతలపై జిల్లాలో రకరకాల చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ కవితారెడ్డి, ఆకుల లలితల తీరు ఇప్పుడు కీలకంగా మారింది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా పదవి కోసం ఎదురుచూపులేనా అనే భావనలో ఈ ఇద్దరు మహిళా నేతలు ఉన్నారట. ఇదే విషయాన్ని అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులకు విన్నవించుకుంటున్నారట. జిల్లాలో ఈ ఇద్దరు మినహా ఆ స్థాయి మహిళా నాయకులెవరూ లేకపోవటం వారికి కలిసొచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగానే ఉన్నప్పటికీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆలస్యమవుతోందని గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికీ ఎనలేని ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కనన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇందూరు జిల్లాకు కట్టబెట్టింది. అయినా సరే జిల్లాకు చెందిన మహిళా నాయకులకు న్యాయం చేసేందుకు మరొక రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖత వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే రేసులో ఇద్దరే నేతలు కనిపిస్తుండటంతో వారిలో ఎవరికి ఇవ్వాలనేదే పార్టీ పెద్దలకు అంతు చిక్కని పజిల్ గా మారిందట. ఇద్దరే అన్నట్టుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి రాబోయే పదవి ఎవరికి దక్కినా మరొకరిలో తీవ్రమైన అసంతృప్తి రాజుకోవడం తథ్యం. అందుకే ఈ అంశాన్ని సస్పెన్స్ లో పెట్టేసింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ పార్టీ ద్వారా 2001లో రాజకీయాల్లోకి వచ్చిన ఆకుల లలిత ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ప్రమోషన్ కొట్టేశారు. జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ సభ్యురాలిగా, నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో నాటి డిచ్పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు లలిత. 2015లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా గెలిచిన ఆమె 2018లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే సంవత్సరం నాటి టీఆర్ఎస్ లో చేరిన ఆమె పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గాను అవకాశం దక్కించుకున్న లలిత 2023లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ అసంతృప్తితోనే బీఆర్ఎస్ ను వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అలా కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండడం అదనపు బలంగా భావిస్తున్నారు. డాక్టర్ కవితారెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపే ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆమె తక్కువ సమయంలోనే పార్టీలో మంచి పొజిషన్ కు చేరుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే కవితారెడ్డికి పార్టీలో కీలక నేతల ఆశీస్సులు బలంగా ఉన్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు కవితారెడ్డి వైపే సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఆమెకు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనిపై అధికారికంగా ప్రకటనలు వెలువట్టమే తరువాయి అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అయితే సీనియర్ నాయకురాలిగా పేరున్న ఆకుల లలితకు పదవి ఇచ్చే విషయంలో సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారట.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన దారి తాను చూసుకున్న ఆకుల లలితకు ఎలాంటి పదవి ఇవ్వొద్దని హైకమాండ్ కు తేల్చి చెబుతున్నారట. మరి ఈ ఇద్దరు మహిళా నేతల్లో పదవి ఎవరికి వరిస్తుందన్నదే ఆసక్తి రేపుతోంది.